సో ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని కాపాడుకున్నాడు రష్యా డ్రోన్ నుంచి. స్టోరీ ఏంటంటే మనకి డ్రోన్స్ రేడియో సిగ్నల్స్ జామ్ చేస్తున్నారని చెప్పి ఆప్టికల్ ఫైబర్‌తో ఆపరేట్ చేసే డ్రోన్స్ ఉంటాయి. సో బేసిక్‌లీ మన కైట్ లాగా. మనం కైట్ థ్రెడ్ పట్టుకొని కైట్‌ని ఎలా ఎగరేస్తామో అలానే ఈ డ్రోన్‌కి ఆప్టికల్ ఫైబర్ అనేది ఎక్కడి నుంచి అయితే పంపించారో అక్కడి నుంచి కనెక్ట్ అయ్యే ఉంటది. సో ఈ పర్సన్ ఎవరైతే పిల్లోడు ఉన్నాడో ఈ పిల్లోడు ఒకసారి ఆ కేబుల్‌ని జనరల్‌గా చేత్తో స్నాప్ చేయలేం. బికాజ్ చాలా ఇదిగా ఉంటది. బట్ ఒక ఆర్మీ పర్సన్ చేస్తూ ఉంటే అడవిలో తిను ఏదో వర్క్ చేసుకుంటున్నప్పుడు ఎళ్లి అడిగాడు. ఏంటిదంటే ఆప్టికల్ ఫైబర్‌ని మనం చేత్తో కట్ చేయలేం. బట్ మిలిటరీలో ఒక టెక్నిక్ ఉంటది. ఆ టెక్నిక్‌తో చేస్తే దీన్ని స్నాప్ చేసేయొచ్చు, తెంచేయొచ్చు అని చెప్పాడు. అది చూసి నేర్చుకున్నాడు. సో ఇప్పుడు ఈ డ్రోన్ వచ్చి వాళ్ళ తమ్ముళ్ళు అది కింద ఆడుకుంటుంటే తను చెట్టు మీద ఉన్నాడు. వాళ్ళని ఆ ఇంటి వైపే ఎయిమ్ చేసింది. సో అటాక్ చేయబోతుందని డౌట్ వచ్చి వెంటనే చెట్టు మీద నుంచి దిగి ఆప్టికల్ ఫైబర్‌ని తెంచేసాడు. సో డ్రోన్ బ్యాలెన్స్ కోల్పోయి పక్కకి వెళ్ళి పడిపోయింది. సో ఇతను ఇప్పుడు హీరో అయిపోయాడు యుక్రెయిన్ మొత్తానికి. అతన్ని రీలొకేట్ కూడా చేశారు. ఒకవేళ మళ్ళీ అతని మీద రిటాలియేషన్ ఏమైనా ఉంటదేమో అని. సో మనం నేర్చుకునే చిన్న చిన్న లెర్నింగ్స్ అనేవి లైఫ్ సేవ్ చేస్తాయి. ఇలాంటిదే స్టోరీ మీకు తెలియాలంటే సునామీ వచ్చినప్పుడు మనకి ఒక పాప తను 6th ఆర్ 7th గ్రేడ్‌లో వాళ్ళ టీచర్ చెప్పింది. అంటే సునామీ వచ్చే ముందు వాటర్ మొత్తం వెనక్కి వెళ్తదని ఒక లెర్నింగ్‌తో వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని సేవ్ చేసుకుంది. గూగుల్ చేయండి మీకు తెలుస్తది. ఫాలో మీ ఫర్ మోర్. కమెంట్ యువర్ ఒపీనియన్.